866 నుంచి 8550 అంటే 79% పెరుగుదల కనిపించింది. 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల వాటా 71% నుంచి 68%కి తగ్గింది. 2000 నుంచి 3000 చదరపు అడుగుల విభాగంలో 9 నుంచి 10%కి, అంతకు మించి విస్తీర్ణం కలిగిన నివాసాల కేటగిరీలో 2 నుంచి 3%కి పెరిగింది. ప్రాంతాల వారీగా చూస్తే కనుక స్థిరాస్తి వ్యాపారం ప్రధానంగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో విస్తరించింది. ఈ ఏడాదికి ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా 42% వాటా నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 39%, హైదరాబాద్ జిల్లాలో 19% వాటా కలిగి ఉన్నాయి. ఎక్కువగా బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్, బౌరంపేట, దుండిగల్ ఏరియాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్ల పరంపర కొనసాగింది. అంతేకాకుండా ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కోకాపేట, నార్సింగి, మణికొండ, గచ్చిబౌలి ఈ ఏరియాల్లో ఎక్కువగా హైరైజ్ అపార్ట్మెంట్లలో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. అంతేకాకుండా బడ్జెట్ పరంగా చూసుకున్నట్టయితే ఈస్ట్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ అన్ని వైపులా చూసుకున్నా కానీ ఒక్కొక్క వైపు రిజిస్ట్రేషన్లు ఎక్కువగానే పెరిగినట్టుగా రియల్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.